హలో అండి. ఈరోజు మనం ఎంత మనకు ఒక విషయంలో భార్యాభర్తల విషయంలో మనం ఒక్కొక్కసారి చాలా సర్దుకుపోతాం. అంటే ఆడవాళ్ళం అనేది 99% మనం ఎందుకంటే కాపురం నిలబెట్టుకోవటానికే ప్రయత్నాలు చేస్తారు చాలామంది కూడా. ఆ విషయంలో డౌట్ లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక విషయంలో పాపం వాళ్ళు సర్దుకుపోవటానికే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్కొక్కసారి ఏందంటే అది కొంచెం ఆహ్, భర్తల విషయంలో మనకు కొన్ని తేడాలు కనపడుతుంటాయి. అది మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే భార్య ఎంత బాగా చేసినా, ఎంత మంచిగా చూసుకుందామని నిలబెట్టుకుందాము, మన యొక్క బంధాలను నిలబెట్టుకుందామనే ఉద్దేశంతో మనం ఎంత బాగా ఉన్నా కూడా, వాళ్ళ వైపు నుంచి మనతో ఉండటం ఇష్టం లేదనో, లేతే మన మీద ఇంకా వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదనో తెలిసిపోయిన తర్వాత కొన్ని కొన్ని వాళ్ళకి చూపిస్తుంటారు మన మీద అనవసరమైన చిరాకులు చూపిస్తుంటారు. మనం చేసినా కూడా బాగా చేసినా వాళ్ళనేదో మనం ఇంప్రెస్ చేయాలని చేసినా కానీ వాళ్ళకది నచ్చదు. ఎందుకంటే వాళ్ళ మనసు ఒక చోట ఉంది కాబట్టి. మనిషి ఇక్కడుంటారు, మనసు అక్కడో ఉంటుంది. కానీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసి మనం అది చేద్దాం అనుకోని వాళ్ళని మనం దగ్గరగా కలుపుకుందామని చూసినా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు కలవరు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏంటి ఎక్కడ తేడాగా ఉంది పరిస్థితి అనుకునేది కొంచెం గమనించుకుంటూ ఉండండి. ఎప్పుడైతే వాళ్ళకి ఇష్టం లేదో వాళ్ళు మన దగ్గర నుంచి ఇంకేం ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి ఉండవు. ఉండకపోగా మనల్ని ఎలా వదిలించుకోవాలనే ప్రయత్నంలోనే ఉంటారు వాళ్ళు. నువ్వు ఎంత బాగా వంట చేస్తావో, ఎంత బాగా అలంకరణ చేసుకుంటావో, లేతే ఎంత నువ్వు కష్టపడి నీవు ఇల్లంతా సర్దటమో, లేకపోతే నువ్వు ఏదో రకంగా భర్తని ఇంప్రెస్ చేసి మనం బాగుందాము అనే ఉద్దేశంతో ఉన్నా కానీ, వాళ్ళేంటంటే ఇంక నీ మీద ఇష్టం ఉండదు వాళ్ళకి ఆల్‌మోస్ట్ ఆల్ ఇంక ఇష్టం పోతుంది. పోయి ఏదో ఆటోమేటిక్‌గా ఏదో పనులు చేస్తూ ఉంటారు. జీవితం అనేది ఏదోలే కొనసాగిద్దామనే ఉంటుంటారు. కానీ అటువైపు నుంచి వాళ్ళకు ఫోర్సెస్ గనక ఉంటే, వాళ్ళు ఎలా దీన్ని వదిలించుకుందాం అనే ఉద్దేశంతోనే ఇంకా బిహేవ్ చేస్తుంటారు. అప్పటి నుంచి ఇంక మీకు లైఫ్‌లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయని మీరు అర్థం చేసుకొని అలర్ట్ అయిపోండి. అర్థమైందా అమ్మా? ఇంక ఇదే సంబంధం పట్టుకొని మీరు వేళ్లాడటం అనేది మీకది మంచిది కాదు. ఎందుకంటే ఏది తుమ్మితే ఊడిపోయే ముక్కెర అంటారు గదా! అలాగ మన జీవితం కూడా అది ఎన్నాళ్ళకో మహా అయితే ఒక 5 ఏళ్ళు ఉంటుందో, 3 ఏళ్ళు ఉంటుందో, 2 ఏళ్ళు ఉంటుందో మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఆల్‌మోస్ట్ ఆల్ వాళ్ళింక మనల్ని వదిలిపెట్టాలనే ఉద్దేశంలో వాళ్ళున్నప్పుడు, మనం ఎంత చేసినా అది ఉండదు. కాబట్టి ఆ టైంలోనే మీరు అలర్ట్‌గా ఉండండి. మీరు ఏవన్నా మీకు చేతనైతే చిన్న చిన్న బిజినెస్‌లు ఏమన్నా పెట్టుకోండి. లేదంటారా ఏదైనా ఉద్యోగం సంపాదించుకొని మీరు కాళ్ళ మీద నిలబడగలుగుతారా? నిలబడండి. లేదా తల్లిదండ్రుల సపోర్ట్ తీసుకోండి. అంటే మిమ్మల్నేమి భర్తను వదిలిపెట్టి ఎళ్ళమంటలేదు. భర్త దగ్గర ఉంటూనే మీరు అలర్ట్‌గా ఉండి మీ యొక్క దేన్ని స్కిల్‌ని ఉపయోగించుకుంటూ ఎలాగైనా గానీ మామూలుగా డబ్బులు సంపాదించుకోవటం అనేది నేర్చుకోండి. అంతేగాని భర్త ఉన్నాడు కదా! నా భర్త అన్నీ చూసుకుంటాడు అనే భరోసా మాత్రం పెట్టుకోకండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ మీద నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే పెళ్ళైపోయింది కదా అని ఒక్కసారిగా ఇంకా చాలా రిలీఫ్‌గా ఫీల్ అవుతుంటారు. మీరు అలా ఫీల్ అవ్వకండి. ఈ రోజుల్లో పరిస్థితుల గురించి చెప్తున్న ఆడవాళ్ళు గూడా మీరు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా కానీ మాకు రిలీఫ్ వచ్చేసింది. మాకింకా మా గురించి ఎటువంటి సమస్యలు ఉండవు అని మాత్రం మీరు అనుకోకండి. ఆ క్షణంలో అది ఎప్పుడు ఎలా వచ్చి మీకు మీద పడుతుందో తెలియదు ఆ సమస్య. కాబట్టి రాకుండా ఉండాలనే భగవంతుడు మనం కోరుకుంటామమ్మ. తప్పు లేదు. కానీ ఇన్ కేస్ ఒకవేళ ఎలాంటి పరిస్థితే మనకొచ్చిందనుకో, మనం నిలబడగలగాలి. ఎటువంటి పరిస్థితుల్లో మనకు పిల్లలున్నారు గదా! పిల్లల్ని మనం చూసుకోవాలా? భర్తే అన్నీ జేస్తాడు. భర్త ఉన్నాడు గదా! అనే భరోసాతో మీరసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా దాని గురించి మీరు ఆలోచించరు. ఇంకా తింటము, పడుకోవడం, తెల్లారిపోయిందా లేదా? ఎలా గడుస్తుందా? అని ఆ కొంచెం దూరంలోనే మీరు ఆలోచిస్తారు. కానీ ఫ్యూచర్ ఆలోచించండి. ముందు ముందు ఏం జరుగుతుందో కొంచెం గెస్ చేసుకోండి.
నా లైఫ్ ఎలా మారబోతుంది, నాకు ఒక 3 ఏళ్ల తర్వాత ఇతని ప్రవర్తన ఇలాగే ఉంటే ఎవరో ఇన్‌ఫ్లుయెన్స్ అతని మీద ఉంది అని మనకు తెలిసినప్పుడు మీరు చాలా అంటే చాలా జాగ్రత్త పడాలమ్మా. అతను చెప్పడు మిమ్మల్ని వెళ్ళిపో అని మాత్రం చెప్పడు. చెప్పకుండా మిమ్మల్ని ప్రొవోక్ చేస్తుంటాడు. నువ్వు ఆత్మహత్య చేసుకుంటావో, నువ్వు ఉంటావో, నీ ఇష్టం ఇక్కడుంటావో, మీ అమ్మగారింటికెళ్తావో, లేకపోతే నీ ఇష్టం నీ పాట్లు నువ్వు పడు అనేటట్టుగా మనకు ఇండైరెక్ట్‌గా వార్నింగ్‌లు వస్తూనే ఉంటాయి. కానీ మనం అవి పట్టించుకోము. పట్టించుకోకుండా ఇదేదోలే పాపం ఆయన అంటున్నాడు, విసుగులో అంటున్నాడు, చిరాకులో అంటున్నాడు అని మీరు అనుకుంటారు. కానీ అలా కాదు. కొంతమంది మగవాళ్ళు చూడటానికి బాగా ఇదిగానే ఉంటారు. స్మూత్‌గా బిహేవ్ చేస్తున్నట్టే ఉంటారు. బయటికి మాత్రం చాలా ఎవరు కనపడరు. కానీ లోపల వాళ్ళు ఉండే ఇంటెన్షన్ మాత్రం ఇదే. కాబట్టి మీరు చాలా జాగ్రత్త పడి మీ ఆర్థికంగా మీరు స్థిరపడండి ముందు. ఏదో ఒక రకంగా ఉద్యోగం చేస్తారో, చిన్న బిజినెస్‌లు చేస్తారో, లేకపోతే ఏదైనా కానీ మీరు స్వతంత్రంగా డబ్బు సంపాదించడం నేర్చుకోండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడగలగటం పిల్లల్ని మనం పెంచుకోగలమా లేదా? తల్లిదండ్రుల సపోర్ట్ తీసుకోండి. లేకపోతే తల్లిదండ్రులకు చెప్పండి ఇది పరిస్థితి అని. అంతేగాని మీరు ఎవరికీ చెప్పకుండా, చేయకుండా మీరు ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. జీవితం అనేది చాలా వాల్యుబుల్. అవునా కాదా? ఎవరో వచ్చి మధ్యలో వచ్చిన వాడి కోసం మన జీవితాన్ని అనేది పాడు చేసుకోవటం అనేది ఇది తప్పు అది. అర్థమైందా? ఎటువంటి పరిస్థితుల్లో మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఎప్పుడైతే మీకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి, నా జీవితంలో ఏదో జరగబోతుంది అని మీరు అనుకున్నప్పుడల్లా అలర్ట్ అయిపోండి. అలర్ట్ అయిపోయి అసలు అప్పటి నుంచి కాన్షియస్‌గా ఉండండి. మన లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? ఏదో ఎవరో చెప్పారనా బయట వాళ్ళొచ్చి చెప్పే వరకు కూడా మనకు తెలియని ఇంట్లో జరుగుతున్నా కూడా మనకు బయట వాళ్ళొచ్చి చెప్పే వరకు కూడా మనకు కొన్ని విషయాలు తెలియదమ్మా. ఈ రోజుల్లో చెప్తున్నాను కదా! మన ఆడవాళ్ళ ఇళ్లల్లో ఉండి ఏదో జరిగిపోతుందిలే అనుకుంటాం. కానీ చాలా చాలా జరిగిపోతుంటాయి. కాబట్టి మీరు ఏ విషయంలోనైనా కాన్షియస్‌గా ఉండండి. అలర్ట్‌గా ఉండండి. ఎటువంటి పరిస్థితినైనా మనం ఎదుర్కొనే పరిస్థితిలో మనం ఉండాలి. ఉండి బ్రతికి చూపించాలి వాళ్ళకి. నువ్వు నన్ను వదిలిపెట్టినా నేనేం అయిపోలేదు. నేను బాగానే ఉంటున్నాను. నా గురించి మీరేమి దిగులు పడాల్సిన పని లేదండి. ఐ కెన్ మేనేజ్ అని చెప్పగలిగే ధైర్యము మీకు ఉండాలి. అర్థమైందా? మీరు లేకపోతే నేను లేను అని చెప్పి ఏ మేడల మీంచో గోడల మీంచో దూకేసి ప్రాణాలు తీసుకోవాకండి. సరేనమ్మా? జాగ్రత్త. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను.